In my first year of engineering, I made some mistakes, some serious mistakes. There is a saying that goes like, a wise man learns from his mistakes, but then a wiser man learns from others' mistakes. So, in this video, I'll share you the 4 biggest mistakes that I made, which I don't want you to repeat. The first and the major one would be not focusing more on CGPA. Basically, most of them ఏమనుకుంటారంటే skills matter, CGPA doesn't. నేను కూడా ఇట్లానే అనుకుంటుండే. బట్ దెన్ రీసెంట్గా నేను ఒక సీనియర్తో మాట్లాడితే నాకు తెలిసింది ఏంటంటే ఒక బ్యాచ్లో చూస్తే ఒక 1000-1200 మెంబర్స్ ఉంటారు. బట్ దెన్ ప్లేస్మెంట్ ఆఫర్స్ చూస్తే అన్నీ ఉండవు. అండ్ బ్యాచ్ అందరూ ఆల్మోస్ట్ సేమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తారు కాబట్టి అందరూ ఒకటే లెవెల్లో ఉంటారు. అట్లీస్ట్ కంపెనీస్ అదే అనుకుంటాయి. సో ఇక్కడ స్టూడెంట్స్ని కేటగరైజ్ చేయడానికి దే కన్సిడర్ CGPA. అండ్ ఇంకొక ప్రో టిప్ ఏంటంటే ఫస్ట్ ఇయర్లో యూ విల్ బి హ్యావింగ్ ద మోస్ట్ ఈజియెస్ట్ సబ్జెక్ట్స్. ఈజియెస్ట్ అంటే వెన్ కంపేర్డ్ టు సెకండ్ ఆర్ థర్డ్ ఇయర్లో అన్ని కోర్ సబ్జెక్ట్స్ వస్తాయి. దే ఆర్ వెరీ టఫ్. ఫస్ట్ ఇయర్ ఈస్ ద టైమ్ టు గ్రాప్ ద బెస్ట్ CGPA. అండ్ ద సెకండ్ పార్ట్ వుడ్ బి నాట్ ఫోకసింగ్ మోర్ ఆన్ కోడింగ్ ఇన్ ద ఫస్ట్ ఇయర్. బేసికలీ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ రాగానే ఏమవుతుందంటే ఇంటర్లో చదివి అలసిపోయినాం అనుకుంటారు. వీ హ్యావ్ 4 long years టు ఫోకస్ ఆన్ కోడింగ్ అనుకుంటాం, కానీ తెలియకుండానే రోజులు అయిపోతాయి భయ. సెకండ్ ఇయర్లో ఉండి చెప్తున్నా. సో జస్ట్ ఫోకస్. ద థర్డ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వుడ్ బి మేకింగ్ మోర్ అండ్ మోర్ కనెక్షన్స్. దీని రిలేటెడ్ నాకు ఒక పర్సనల్ స్టోరీ ఉంది. సో బేసికలీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో మాకు ఇంజనీరింగ్ ఎక్స్ప్లోరేషన్ అని నాకు సబ్జెక్ట్ ఉండే. సెమిస్టర్ టైంలోనేమో మాకు ప్రోటోటైప్ ఇస్ నాట్ మ్యాండేటరీ, ఉంటే బాగుంటుంది అన్నారు. బట్ దెన్ ద డే బిఫోర్ ది ఎగ్జామ్ వాట్ దే సెడ్ వాస్ ప్రోటోటైప్ ఇస్ మ్యాండేటరీ, లేకపోతే మార్క్స్ ఉండో ఫెయిల్ చేస్తామని. యువర్ లైక్ షాక్ ఆల్ ఆఫ్ టీమ్ మెంబర్స్. సో నాకు ఇక దేర్ వాజ్ ఐ లాస్ట్ హోప్. ఐ ఫెల్ట్ దెర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ బిహైండ్ రాదర్ దెన్ ఫెయిలింగ్ అని. దెన్ మై ఫ్రెండ్ comes up with a great idea. He said like, అరే సేమ్ ప్రాజెక్ట్ వేరే బ్రాంచ్లో మా ఫ్రెండ్స్ ఎవరి దగ్గర అయినా ఉంటే వాళ్ళ ప్రోటోటైప్ మనం తీసుకుని మేబీ విత్ ఇన్ ఎ వీక్, వాళ్ళకి ఇంకో వీక్ టైం ఉంది, ఆ వీక్ టైంలో మనం ఇంకోటి మేనేజ్ చేద్దాం వాళ్ళ కోసం అంటే దట్స్ అ గ్రేట్ ఐడియా అని అనిపించింది. సో దిస్ ఇస్ హౌ బేసికలీ కనెక్షన్స్ చాలా యూజ్ అవుతాయి, చాలా యూజ్ అవుతాయి. దట్ ఈస్ వై వాట్ ఐ వాంట్ టు సే టు యూ ఇస్ మేక్ యాజ్ మెనీ ఫ్రెండ్స్ యాజ్ యూ క్యాన్. తెలియదు ఎవరితో ఎప్పుడు అవసరం పడవచ్చు. అండ్ లాస్ట్, మనకి చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ మనకు ఒకటే ఆప్షన్ చూపించుంటారు. నాకైతే ఒకటి చూపించారు, ఇంజనీరింగ్ ఒకటి చేస్తేనే లైఫ్లో సక్సెస్ అవుతాం అని. దట్ ఈస్ వాట్ మై పేరెంట్స్ సెడ్, దట్ ఈస్ వాట్ ద సొసైటీ హ్యాస్ సెడ్. బట్ దెన్ వీ నెవర్ నో యాక్చువల్లీ. ఇప్పుడు రిసెషన్ ఇవన్నీ వస్తే సాఫ్ట్వేర్ సైడ్ కూడా హోప్ కనిపిస్తలేదు. దట్ డజంట్ మీన్ వీ షుడ్ స్టాప్ వర్కింగ్. We should, but then we should also try to explore some other fields. That is why I am trying to explore this YouTube content creation. What I want to say you is, try different things. అన్నిటి గురించి తెలుసుకోండి. మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే ట్రై వర్కింగ్ ఆన్ ఇట్. నో మ్యాటర్ ఈ టైంలో మనం ఫెయిల్ అయినా పెద్ద ఎవరు పట్టించుకోరు. బట్ దెన్ ట్రయింగ్ థింగ్స్, మేబీ నువ్వు ఏదైనా దేని మీద వర్క్ చేస్తే దట్ మైట్ బి యువర్ ప్యాషన్. సో గో ఎక్స్ప్లోర్. ఇంజనీరింగ్ అంటే కోడింగ్ ఒకటే, అకాడమిక్స్ ఒకటే కాదు. గో ఎక్స్ప్లోర్ డిఫరెంట్ థింగ్స్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ సే.